నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్రానికి సీఎం వినతి. ప్రధానితో సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందన్న చంద్రబాబు. మత్తు పదార్థాల నియంత్రణకు ఐజీ స్థాయిలో టాస్క్ ఫోర్స్. గంజాయిపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్న హోంమంత్రి. పీసీబీ దస్త్రాల దహనాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. బాధ్యులపై కఠిన చర్యలకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. 5 నెలల తర్వాత మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించిన గిరిజన నేత. కాసేపట్లో వరల్డ్ కప్ ఛాంపియన్లకు బీసీసీఐ సన్మానం. ముంబై తీరం అభిమాన సంద్రం. ఈ నెలాఖరులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆంధ్రప్రదేశ్ అవసరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోదీ సహా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారికి వినతులు అందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరడమే అజెండాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని విన్నవించారు. పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరాపైన విజ్ఞప్తులు చేశారు. ప్రధాని మోదీతో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, సంక్షేమం గురించి ప్రధానితో చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఎదుగుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహకారంపై పీయూష్తో చర్చించారు. ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో పాటు కీలక రహదారుల మరమ్మతులకు నిధులు కావాలని కోరారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వినతులను చౌహాన్కు అందించారు. చౌహాన్తో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన అంశాలు సహా ఇతర ముఖ్యమైన సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న సీఎం శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కలుస్తారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన M42 సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. M42 సంస్థ ప్రతినిధులతో సమావేశమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలోని బల్క్ డ్రగ్ పార్క్, మెడ్టెక్ జోన్ గురించి వివరించారు. అమరావతిలో ప్రతిపాదించిన హెల్త్ సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చర్చించామన్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని M42 సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. అమరావతి ప్రాంతంలో హెల్త్ సిటీ కానీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని వాళ్ళతో చర్చించడింది. అయితే ఇవాళ వాళ్ళకి ఒకవైపు ఆసుపత్రుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి
ఉత్సాహం చూపిస్తూనే కొత్త టెక్నాలజీగా ఉన్న జినోమ్ సీక్వెన్సింగ్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి, జినోమ్ సీక్వెన్సెస్ ఇవాళ ఏ రకంగా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మారుస్తుందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చర్చలు జరగడం, వీళ్ళు ఇవన్నీ వెళ్ళిన తర్వాత, ఫీల్డ్ విజిట్స్ జరిగిన తర్వాత, సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించిన తర్వాత వాళ్ళ లీడర్షిప్కి విషయాల్ని చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతాయి. అప్పుడే ఎంఓయూలు జరుగుతాయి. కానీ ఇవాళ అయితే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎంఓయూ చేసుకోవడానికి అవకాశం ఉంది. గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం యుద్దం చేస్తోందని హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. గంజాయి నియంత్రణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించారు. మంత్రులు లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్తో పాటు పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. గంజాయి కేసుల్లో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువతను బెయిల్పై బయటకు తెచ్చేలా ప్రయత్నాలు చేయాలని సమావేశంలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. బెయిల్ వచ్చినా షూరిటీలు ఇచ్చే స్తోమత లేని యువకులను ఆదుకోవాలని, ఐటీడీఏల ద్వారా షూరిటీలు ఇచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లలో కౌన్సిలింగ్ ఇప్పించాలని ఆమె ప్రతిపాదించారు. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించినట్టు తెలుస్తోంది. కింది స్థాయి పోలీసులు మనసు పెడితే గంజాయి నిర్మూలన కష్టమేమీ కాదని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైనట్లు సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి దీనికి సెపరేట్గా ఒక స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి, ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 డేస్లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర, సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డ్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో, ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం. 180 డేస్లో ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటకు వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం. రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇప్పుడు 100 డేస్ మేము ఒక ప్రోగ్రామ్, ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్, ఒక 2 years లాంగ్ టైం ప్రోగ్రామ్. 100 డేస్లోని ఏదో మేము మెరాకిల్ చేసేస్తాము, మేము కంప్లీట్గా రూట్స్లోంచి బయటకు లాగేస్తాము కాదు. ప్రివెన్షన్ గవర్నమెంట్ వచ్చింది, ఫర్మ్గా ఉంది. కృష్ణానది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనం ఘటనలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కీలక దస్త్రాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ ఘటనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దస్త్రాల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేంటో చెప్పాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ శివారులోని యనమలకుదురు కృష్ణానది కరకట్టపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళిక శాఖల దస్త్రాలు తగులబెట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో పీసీబీ మాజీ చైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగి రామారావును విచారణకు పిలిచారు. రామారావు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా చెప్పుకుంటున్నారు. ఇటీవల పీసీబీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సందర్భంగా తీసుకున్న ఫోటోతో ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితమని ప్రచారం చేసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతోంది. వైకాపా ప్రభుత్వంలో ముఖ్యులతో రామారావు అంటకాగారని, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్ఓఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణలున్నాయి. 2014-19 మధ్య ఆయన అక్రమాలపై సీఎం చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఫైళ్ల దహనం వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. పీసీబీ దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలన్నారు. 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అవి వెలుగులోకి వస్తాయనే భయంతోనే వైకాపాతో అంటకాగిన అధికారులు దస్త్రాల దహనానికి యత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్కులను తగలబెట్టారని మండిపడ్డారు. గతం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం
ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు దసరాలన్నీ కూడా ఫైల్స్ అన్నీ ఆగం చేస్తున్నారు, తగలబెడుతున్నారని. దాంట్లో ఆ వార్తలు విన్న తర్వాతే అక్కడికి వెళ్ళే వ్యక్తికి డౌట్ వచ్చింది. వీళ్ళు ఏదో ఫైల్స్ తగలబెడుతున్నారు, గవర్నమెంట్ వెహికల్ ఉందని అని చెప్పి ముద్ర ఉందని చెప్పేసి వెంటనే ఏంటది మీరు ఏంటనేసరికి వాళ్ళు పారిపోయారు. మనకైతే మరి అదంతా పెద్దిరెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎంఓ ఆఫీసు, ఓఎస్డీ ఇవన్నీ ఐడి కార్డులు కానీ మినిస్టర్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించడం జరిగింది. అక్కడ కారు తీసుకురాగానే డ్రైవర్ ఏమో లిక్కర్ తాగి ఉన్నాడు. అతనైతే సమీర్ శర్మ గారి కార్ డ్రైవర్ నండి, నాకు సమీర్ శర్మ గారు ఫైల్స్ ఇచ్చారు అక్కడ తగలబెట్టమని చెప్పేసి అని చెప్పాడు. ఈ మైన్స్లో కానీ లేకపోతే వైన్స్లో కానీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది ప్రభుత్వం. ఏదో ఒక విధంగా సాక్ష్యాధారాలన్నీ కూడా ధ్వంసం చేయాలి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగింది అనుకుంటా ఉన్నాం. అధికారులు పూర్తి ఎంక్వైరీ చేసి సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తారు. వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. నెల్లూరు జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించారు. రెడ్ బుక్ పేరిట దాడులు చేయడం మంచిది కాదని జగన్ అన్నారు. ఇకపై ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు. ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తా ఉన్న రిగ్గింగ్, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేసాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్క పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈవీఎం పగలగొట్టి జైలుకు వెళ్లిన పిన్నెల్లిని జగన్ సమర్థించడం సిగ్గుచేటని హోంమంత్రి అనిత మండిపడ్డారు. జైలుకు వెళ్లిన జగన్ పని చూసుకుని రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతనిది. 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్ సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారుగా. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. ఎక్కడ జరిగినాయండి ప్రతీకార దాడులు? అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? వైకాపా నేతల అక్రమాలన్నీ బయటకు తీస్తే జగన్ వచ్చే 5 ఏళ్లు జైలులో ఓదార్పు యాత్రలకే పరిమితమవుతారని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలను భక్తుల ముందు ఉంచుతామని విజయవాడలో చెప్పారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడి జైలుకి వెళ్తే పోయి చూసి వస్తే మంచిది. నువ్వు పోయేది ఎందుకయ్యా? ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు నేటి యువతకి, రాజకీయ నాయకులకి? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో జైత్రయాత్ర అనేది నీ డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకో. ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ మా ఎన్డీఏ కూటమి బయట పెడతాం. నీకు జీవితాంతం ఇలా ఓదార్చుకుంటూ జైలుకి వెళ్ళేదానికే సమయం సరిపోతుంది తప్ప ప్రజాక్షేత్రంలో తిరిగే సమయం నీకు ఉండదు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయాల కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలను పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతి దశలో వైకాపా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. అనుమతులు లేవనే కారణంతో తమ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ వైకాపా నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై గతంలోనే విచారణ ముగించిన హైకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించుకునే ప్రత్యేక వెసులుబాటేది రాజకీయ పార్టీలకు ఉండదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించగా, నిర్మాణ అనుమతుల కోసం తాము చేసిన దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కోర్టు కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలు పాటించాలని సూచించింది.
వైకాపా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను 36,300 కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల నుంచి కొన్న ఆహార ధాన్యాలకు బకాయిలు పెట్టింది. ఆ ధాన్యం బకాయిల చెల్లింపుల కోసం సీఎం చంద్రబాబు 1,000 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో రేషన్ మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదని నాదెండ్ల హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ పోర్టును అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రేషన్ పంపిణీ వాహనాల కొనుగోలులో గత ప్రభుత్వం 1,500 కోట్లు కార్పొరేషన్కు నష్టం చేకూర్చిందన్న నాదెండ్ల వాటిని కొనసాగించాలా లేదా అనే విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో, కొంతమంది ఇంకా పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఒక్క ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు. ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు. ఆ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయాలి. అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు ఈ మాఫియాని పెంచుకుంటూ వచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం, ఇంకా తనిఖీలు చేస్తాం. ఈ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఈ ఎండిఓ యూనిట్లు. ఆ విధంగా క్రియేట్ చేశారు గత ప్రభుత్వం. 9,260 డిస్పెన్సింగ్ యూనిట్లు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ కొని ప్రతి నెల మేము 27,000 రూపాయలు వెచ్చిస్తున్నాం దానికి ఒక్కొక్క యూనిట్. ఇంతకన్నా అన్యాయం ఏమి ఉండదు. ఉన్న వ్యవస్థని ఇంకా బలపరచాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా వాడుకోవాలి. అంతేగాని 2027 వరకు కాంట్రాక్ట్ సైన్ చేసి 1,500 కోట్ల రూపాయల ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా కార్పొరేషన్ తీసుకున్న మూర్ఖమైన నిర్ణయం అది. కాకినాడ పోర్టులో గత 5 ఏళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. ద్వారంపూడి వైఖరితో పోర్టు ప్రమాదంలో పడిందన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి పోర్టు భూములు తాకట్టు పెట్టినా ద్వారంపూడి అడ్డుకోలేదని మండిపడ్డారు. పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. ఈ రోజు కాకినాడ పోర్టుకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్టు కానీ డీపోర్ట్ పోర్టు నష్టపోతుంది. ఈ రోజున ఆయన అవినీతి వల్ల, ఆయన స్వార్థం కోసం, ఆయన సంపాదన కోసం ఈ రోజు కాకినాడ పోర్టుని కిల్ చేస్తున్నాడండి. ఎంత దారుణం అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ అనుసరుడు సాన్ మెరీన్ కంపెనీ అలీషా అక్కడ 3,100 స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకున్నాడండి. ఆయన 3,100 స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకుంటే ఎంతో ఆక్యుపై చేశాడండి. అదేంటండి, అక్కడ జట్టి ఉందండి, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరిగిందండి. అలాంటి దాన్ని మొత్తం ఆక్యుపై చేస్తారు టోటల్గా. ఆయన వల్ల ఈరోజు రైస్ మిల్లర్స్ ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు, అదేవిధంగా బార్జ్ ఓనర్స్ నష్టపోతున్నారు, అదేవిధంగా కార్మికులు టోటల్గా చూసుకుంటేనండి ఈరోజు 20,000 మంది కార్మికులు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ రోజున నువ్వు చేస్తున్న పనితీరు వల్ల కాకినాడ పోర్టు భూములు 337 ఎకరాలు 1,500 కోట్లకి ఈరోజు తాకట్టు పెడిచాడండి. ఈ 1,500 కోట్లు ఎవరి కోసం? మన పోర్టు కోసం కూడా కాదు. పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళ కోసం పెట్టించావు. ఇందులో ఎంత కొట్టేశావు నువ్వు? ఇప్పటికైనా ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో మీరు సక్రమంగా పనిచేసి యాంకరేజ్ పోర్టుని, డీపోర్ట్ పోర్టుని ఒక మంచి మార్గంలో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ స్థానికత ఉన్న 712 మంది ఉద్యోగులను తమను ఏపీ నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. సచివాలయం, హెచ్ఓడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని కోరారు. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. విభజన జరిగి 10 ఏళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల సీఎంలు ఈ నెల 6న సమావేశం కానున్నందున ఆ భేటీలోనే తమ సమస్యకు ఓ పరిష్కారం చూపాలని ఏపీలో పనిచేసే తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కోరారు. T20 ప్రపంచ కప్ను గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాని మోదీ అల్పాహార విందు ఇచ్చి అభినందించారు. వెస్టిండీస్ నుంచి ఈ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న టీమిండియా మౌర్య షెరిటాన్ హోటల్కు చేరుకుని T20 ప్రపంచ కప్ నమూనా కేక్ను కట్ చేసింది. అనంతరం జట్టు సభ్యులు ప్రత్యేక బస్సుల్లో లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ ప్రధానికి ట్రోఫీని అందజేసిన ఆటగాళ్లు ఆయనతో ఫోటో దిగారు. తర్వాత ఆటగాళ్లకు అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని వారిని అభినందించారు. జట్టు సభ్యులను పేరు పేరున పలకరించారు. వారితో ఎంతో సరదాగా సంభాషించారు. ఆటగాళ్లు తమ అనుభవాలను మోదీతో పంచుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని చిరస్మరణీయ విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
టీమిండియా ఆటగాళ్లను మరి కాసేపట్లో బీసీసీఐ సన్మానించనుంది. ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంకడే స్టేడియానికి ఆటగాళ్లు ర్యాలీగా వెళ్లనున్నారు. జగజ్జేతలను అభినందించేందుకు క్రికెట్ అభిమానులు ముంబై తీరానికి పోటెత్తారు. నారిమన్ పాయింట్ జనసంద్రమైంది. భారత క్రికెట్ జట్టుకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ముంబైలో ల్యాండ్ అయిన భారత జట్టుకు ముంబై విమానాశ్రయం అధికారులు వాటర్ కెనాన్లతో స్వాగతం పలికారు. ఆటగాళ్ల విమానంపై నీళ్లు చల్లారు. అనంతరం జాతీయ జెండాతో పరేడ్ నిర్వహించారు. క్రీడాభిమానులతో ముంబై సముద్ర తీరం పోటెత్తింది. ప్రపంచ కప్ హీరోలను అభినందించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వాంకడే స్టేడియానికి ర్యాలీ వెళ్లే భారత క్రికెటర్లకు శుభాకాంక్షలు చెప్పేందుకు కెరటాల్లా పోటెత్తారు. ముంబై వాంకడే స్టేడియం చేరుకున్న తర్వాత ఆటగాళ్లను బీసీసీఐ సత్కరించనుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టు 125 కోట్ల రూపాయల నజారాను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. సన్మాన కార్యక్రమంలో ప్రపంచ ఛాంపియన్లకు బీసీసీఐ ఈ మొత్తం అందించనుంది. రెండు 2007లో తొలి టీ20 నెగ్గిన భారత్ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాజాగా పొట్టి కప్పును గెలుచుకుంది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ కప్పును టీమిండియా చేజిక్కించుకుంది. చివరిసారిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది. అటు 2007లో తొలి టీ20 గెలిచినప్పుడు బీసీసీఐ ర్యాలీ నిర్వహించింది. 2011 వన్డే ప్రపంచ కప్ విజేతగా అయినప్పుడు ర్యాలీ నిర్వహించాల్సి ఉన్నా ప్రపంచ కప్ జరిగిన 5 రోజులకే ఐపీఎల్ మొదలవడంతో రోడ్ షోను రద్దు చేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత బీసీసీఐ విజయోత్సవ ర్యాలీ చేపట్టింది.